హలో అండి. నేను ఈరోజు ఏం చెప్దామని వచ్చానంటే, నా స్టైల్‌లో టమాటా పప్పు ఎలా ఉంటుందో నేను మీకు చెప్దామని వచ్చాను. ఇదైతే నేను వంటలు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ నేర్చుకున్న వంట అయితే ఇదేనండి. మా డ్యాడీ నేర్పించారు. మా మమ్మీ అయితే ఊర్లోకి వెళ్ళేటప్పుడు మా డ్యాడీ నాకు నేర్పించిన ఈజీ వంట అయితే ఇదే. దీనికి ఏం లేదండి, జీలకర్ర కాస్త, ఆవాలు కాస్త, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఎండుమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ అయితే కాస్త ఆయిల్ వేసుకొని నెయ్యి అయినా వేసుకోవచ్చు. కానీ ఆయిల్ వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ అని చెప్పి ఆయిల్ నేనైతే వేస్తాను. బాగా ఫ్రై చేసుకున్నాక కందిపప్పు అనేది వాష్ చేయకుండా ఒక మంచి క్లాత్ అయితే తుడుచుకోండి, డస్ట్ లేకుండా. అది కూడా పోపులో వేసి అయితే బాగా ఫ్రై చేయండి. అంటే ఎలా ఫ్రై చేయాలంటే అరోమా చాలా మంచి వాసన వచ్చేటంతగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక అందులోకి అయితే మనం కందిపప్పుకి 2 కప్స్‌లా 3 కప్స్ వాటర్ అయితే అందులో వేసుకోవాలి. ఉప్పు కాస్త, పసుపు కాస్త వేసి కాస్త పంచదార కూడా వేయండి. పంచదార వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత టమాటోని అయితే ఒక 2 తీసుకొని ముక్కలుగా చేసి వేయండి. దాని తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని క్యాప్ అయితే పెట్టుకోండి. ఇలా మాడుకొచ్చిన తర్వాత క్యాప్ పెట్టి మినిమం ఒక 4 to 5 విజిల్స్ ఇచ్చేసారనుకో మన పప్పు అయితే ఈ విధంగా రెడీ అయిపోయినట్టే. మా డాడీ నేర్పించిన పప్పు నేను ఈ రోజుకి కూడా మర్చిపోలేను. సరేనా, మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.